పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న ది రాజా సాబ్ టీజర్ విడుదలైంది. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ లో ప్రభాస్ లుక్స్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఒక సన్నివేశంలో ప్రభాస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇమిటేట్ చేశారంటూ ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతంత మాత్రమే అనే డైలాగ్ జగన్ ను గుర్తు చేస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ తొలిసారిగా రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్ లో నటిస్తున్న ఈ చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు గానీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఎక్స్పెక్టేషన్ సమాంతం పెరిగిపోయాయి. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ వాటిని మరింత రెట్టింపు చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఈ టీజర్ లో కొన్ని అంశాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదిగో అదిగో అంటూ ఎన్నాళ్ల నుంచో ఊరిస్తూ వచ్చిన ది రాజా సాబ్ టీజర్ ఫైనల్ గా జూన్ 16న రిలీజ్ అయింది. ప్రభాస్ లుక్స్, హారర్ ఎలిమెంట్స్, ఫన్నీ డైలాగ్స్, యాక్షన్ తో కూడిన ఈ టీజర్ విజువల్ గ్రాండియర్ గా ఉంది. వింటేజ్ డార్లింగ్ ను చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ క్యారెక్టరైజేషన్, గెటప్, డైలాగ్ డెలివరీ, హీరోయిన్లతో లవ్ ట్రాక్ వంటివి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్లోని ఓ సీన్లో ప్రభాస్ జగన్ ను ఇమిటేట్ చేశారన్న అంశం పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజాసాబ్ టీజర్లో హలో హలో బండి కొంచెం మెల్లగా, అసలే మన లైఫ్ అంతంత మాత్రం, తాత వైర్ కొరికేశాడేమో చూడండ్రా అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. అయితే అంతంత మాత్రమే అనే మాట గతంలో జగన్ 1-2 సందర్భాల్లో అన్నారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ క్యాండిడేట్స్ కు పరిచయం చేస్తూ తమ పార్టీ అభ్యర్థుల ఆస్తులు అంతంత మాత్రమే అన్నట్టుగా జగన్ మీటింగ్స్ లో చెప్పారు. అప్పట్లో తన పార్టీ అభ్యర్థుల ప్రచారం మొత్తాన్ని తన భుజాన వేసుకున్న జగన్ ప్రతి ప్రచార సభలోనూ వారిని ప్రజలకు పరిచయం చేశారు. ఆ సందర్భంగా ఈ అభ్యర్థి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అంటూ చేయి అలా అలా గాల్లో ఊపుతూ వారికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇది నాటి ప్రచారంలో హైలైట్ గా నిలిచింది. కొందరు ధనవంతులైన అభ్యర్థులను ఆర్థికంగా అంతంత మాత్రం అంటూ చెప్పడంపై ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే మాట ఇప్పుడు డార్లింగ్ నోట వచ్చేసింది. ప్రభాస్ సేమ్ జగన్ మాదిరిగానే చెయ్యి ఆడిస్తూ ఈ డైలాగ్ చెప్పడం ఇప్పుడు నెట్టెంట వైరల్ గా మారింది. వైఎస్ జగన్ ను ప్రభాస్ ఇమిటేట్ చేశారంటూ నెటిజన్లు ఈ వీడియో క్లిప్పింగ్లను జత చేస్తున్నారు. ఆ ఎడిటింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మారుతి తన చిత్రాల్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ తో ఫన్నీ సీన్స్, డైలాగ్స్ క్రియేట్ చేస్తుంటారు. మరి ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో కావాలనే ప్రభాస్ తో ఆ డైలాగ్ చెప్పించారో లేదంటే అనుకోకుండానే అలా జరిగిందో తెలియదు కానీ అంతంత మాత్రమే అనే వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అయిపోయింది. ఇక ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.